ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కరుణాకర్ అన్న గారికి, అదేవిధంగా పార్టీ సమన్వయకర్త అయినటువంటి అభినయ్ గారికి పాదాభివందనాలు చేస్తున్నారు. మరి ఈ యొక్క చేరికకు ప్రధాన కారకమైనటువంటి ప్రాణంతో సమానమైనటువంటి మా శాతం ప్రభాకరన్ గారికి, అదేవిధంగా మన తిరుపతి టౌన్ ప్రెసిడెంట్ రవి గారికి, మిగిలినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలకి, ప్రత్యేకంగా 33వ డివిజన్లో నాతో పాటు పనిచేసినటువంటి మా అధ్యక్షులు శేఖర్ గారికి, మా రమణ గారికి. ఈ రమణ నిన్నట్లుండి నన్ను ఎక్కడ కూడా వదలలేదు, అంటే నేను కూడా వదలలేదు అనుకున్నా. ఆ విధంగా నన్ను ప్రెషర్ పెట్టాం. మా రమణ ఎక్కడ కూడా నన్ను వదలలేకుండా ఆయన నన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఒక రకంగా. నెక్స్ట్ అదేవిధంగా మా 33లో ఉన్నటువంటి విధంగా మన ఇంద్రెడ్డి గారు, మా విజయలక్ష్మి గారు, మా రాధా గారు, మా ఉషా గారు, కల్పన గారు, అక్క రాలేదా పద్మక్క, తదితరులు మా యొక్క వార్డులో ఉన్నటువంటి నాయకులందరికీ, అదేవిధంగా ఈ చేరిక సందర్భంగా వచ్చినటువంటి మహిళలకు, కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒక 3 అంశాలు మాత్రమే చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి అంశం ఏంటంటే, నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీని వదిలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి రావాల్సినటువంటి కారణాలు చెప్పాలి మీ అందరికి కూడా. అది నేను దాదాపుగా 25 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా 2 మార్లు వార్డు అధ్యక్షుడిగా, అదేవిధంగా నగర కమిటీలో కార్యదర్శిగా కూడా పనిచేశాను. ఇక్కడ మొట్టమొదటిగా పార్టీ పవర్లో లేనప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఆ పీరియడ్ అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ వచ్చారు. ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా నా సొంత డబ్బులు పెట్టాడు. అప్రాక్సిమేట్లీ 5 లక్షల రూపాయల వరకు ఆ టర్మ్లో నేను ఖర్చు పెట్టి పార్టీని బతికించాను. పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారం వచ్చినప్పుడు నాకు అసలు తెలియకనే ఇంకొకరికి అవకాశం కల్పించారు అధ్యక్ష పదవి. ఓకే, ఏదో సమీకరణాల ద్వారా ఒకవేళ కాదనుకోవచ్చు, అయిపోయింది అనేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. తర్వాత మళ్ళా పార్టీ పోయింది. పార్టీ పోయినప్పుడు మళ్ళా ఏం చేశారు, మళ్ళా నాకు ఫోన్ చేసి నువ్వు అధ్యక్షుడిగా ఉండు, ఈసారి పార్టీని కొద్దిగా బలం చేకూర్చొని చెప్తే సరే అని చెప్పాను. ఆ విధంగా కూడా మళ్ళా ఒక పవర్ లేనప్పుడు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు నా సొంత డబ్బులు పెట్టుకొని అప్పుడు కూడా దాదాపుగా ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. కేవలం ఇది పార్టీ మీద ఉన్నటువంటి అభిమానము, నా యొక్క పదవికి డెడికేషన్ గా పనిచేయాల్సినటువంటి బాధ్యత. నేను MA/BEd చదువుకున్నాను కాబట్టి ఆ చదువు నన్ను వేరే దారిలోకి పోనీయకుండా ఆ డెడికేషన్ ని నాకు క్రియేట్ చేసింది. అయితే మొన్న ఏం చేశారు, ఇంకొకరికి ఇచ్చేశారు. అంటే నేను పార్టీ పవర్లో లేనప్పుడు పార్టీని కాపాడటానికి ఒక ATM లాగా ఉపయోగపడ్డాను నేను. అంతే తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు దాన్ని కావాలని నన్ను దూరం పెట్టి వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకుంటూ వచ్చారు. సో ఇక నెక్స్ట్ మళ్ళా ఏమవుతుందంటే, పార్టీ పోతుంది, మళ్ళా నన్ను ఫోన్ చేసి అధ్యక్షుడిగా ఉందంటారు. ఇప్పటికి నాకంతా డబ్బులంతా కూడా ఖర్చులు అవుతున్నాయి. నాకు ఒక 10 సెంట్లు ఇల్లుంది,
డీకేటీ అది కూడా దాన్ని అమ్మేసి పెట్టాలి తప్పితే నాకు వేరే మార్గం లేదు. సో నన్ను అలానే అమ్మేసి ఆ పార్టీలో ఉండమంటారా వచ్చేయమంటారా అనేది మీరు చెప్పాలి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాను. ఆ పార్టీని వేడడానికి ఇంటి తప్ప వేరే ఇంకేం కారణాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇక రెండో అంశం ఏంటంటే, అధికార పార్టీ ఉండగా కూడా ప్రతిపక్ష పార్టీలో చేరాల్సినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఇది వైఎస్ఆర్సిపి పార్టీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని చాలా వరకు ప్రొవైడ్ చేసినటువంటి పార్టీ. ఇటీవల నేను ఒక సందర్భంలో వింటూ, చెరుకూరి శ్రీధర్ అని కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన నా కెరీర్లో ఇంత చక్కటి ప్రోగ్రామ్స్ ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టినటువంటి పార్టీ నేను ఎప్పుడు చూడలేదన్నారు ఒక కలెక్టర్ గారే. అంటే ఈ యొక్క పార్టీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎన్ని రకాలుగా తయారు చేసింది అనేది మనం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. అంటే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఆ మనిషికి ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహాయం చేసి ఆ మనిషిని నిలబెట్టాలో అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చేసినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి ఇది వైఎస్ఆర్సిపి పార్టీ కాదు, ఇది సంక్షేమ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి సంక్షేమ పార్టీలో మనం ఉండి ప్రజలకి ప్రభుత్వానికి సంధానకర్తగా ఉండి ప్రభుత్వం యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రజలకు చేరే విధంగా ప్రయత్నం చేయాలనే ఒక ఆలోచనతో, అదేవిధంగా ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టినటువంటి ఆ ప్రోగ్రామ్స్ నన్ను నిజంగా కూడా ప్రేరేపించాయి ఈ పార్టీలోకి రావాలని అనిపించింది. ఇక మూడవది తీసుకున్నట్లయితే, మన మాజీ శాసనసభ్యులు గారు ఇటీవల చూసాము, అనేక రకాలైన సందు రోడ్లని కూడా కొట్టాడబడేసి బ్రహ్మాండమైనటువంటి రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసి తిరుపతి అభివృద్ధికి కోట్ల రూపాయల ప్రభుత్వం ద్వారా తెప్పించి దాదాపుగా తిరుపతిని సుందరంగా తీర్చిదిద్దగలిగేటటువంటి సమర్థమైనటువంటి నాయకులు మన భూమన కరుణాకర్ రెడ్డి గారు. కాబట్టి వారి యొక్క సమక్షంలో మన ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం నాకు ఉంటుందనే ఒక ఉద్దేశం తప్పితే వేరే ఇంకేమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు, మీరందరూ కూడా ఒక ఆలోచన ఏంటంటే, అరే పార్టీ ఉన్నప్పుడు అక్కడే ఉండి చివరిలో వస్తే బాగుండు కదా, ఎందుకు ఇంత తొందరగా ఎందుకు రాగలిగాడు అని మీకు ఆలోచన రావచ్చు. నేను చివరిలో వస్తే స్వార్థపరుణ్ణి అవుతాను. ఇప్పుడు వస్తే పార్టీకి నా వంతు కృషి చేసి పార్టీ అభివృద్ధికి, అదేవిధంగా అభినయ్ గారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మనమందరం కూడా మీతో కలిసి నేను అభినయ్ గారిని ఎమ్మెల్యేగా చూడాలి అంటే నేను ఇప్పుడు చూడడమే రైట్ డెసిషన్ అని చెప్పేసి ఆలోచించుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి మీరందరితో పాటు నాకున్నటువంటి 25 సంవత్సరాల అనుభవాన్ని రంగలించి మీతో పాటు కలిసి ఖచ్చితంగా మనం నెక్స్ట్ అభినయ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి అందుకు నేను మీ అందరితో పాటు కలిసి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.